శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. కన్యారాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది. రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. బుధుడు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. విద్యార్థులు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నతమైనటువంటి స్థితి, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. రావలసినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ, ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతి సాధించగలుగుతారు. 10 మందిలో మీ పేరు ప్రబలంగా వినపడుతూ ఉంటుంది. 10 మంది ఎక్కడున్నాడో తను అని చెప్పేసి తన గురించి వెతికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారికి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. గ్రహస్థితి అందుకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా కాంట్రాక్టర్స్కి మరియు అదేవిధంగా ఇరుక్కుపోయినటువంటి డబ్బు కానీ, సమయానికి రావాల్సినటువంటి డబ్బు కానీ రావడం అనేది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీలకి సంతాన భాగ్యం జరుగుతుంది. ఎందుకంటే గురువు అనుకూలంగా ఉన్నాడు. రవి మరియు అదేవిధంగా కుజుడు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది రాశి వారికి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఇరుక్కుపోయినటువంటి డబ్బు సమయానికి అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బు కానీ లేకుండా ఉంటే భూమి కానీ విషయంలో ఒక అడుగు ముందుకు పడుతుంది. పరిస్థితుల్లో మార్పు అనేది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఎదుగుదల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మంచి స్థితిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, రాజకీయ పరంగాను మీకు సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీలకి అనుకూలమైనటువంటి ఫలితం, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ ఎవరైతే వివాహ సంబంధితమైన విషయాలు కొనసాగుతున్నారో భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా జరగడానికి కారణమవుతుంది. కానీ కెరియర్ పరంగా చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి గ్రహస్థితిగా ఇది చెప్పచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు ఇరుక్కుపోయినటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు, పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీసు పంచాయతీలు విషయంలో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్రజపం చేసుకోవడం, అదేవిధంగా రాహుగ్రహ అంటే రాహుగ్రహ మంత్రజపం చేసుకునేటువంటి వారు అది చేసుకోండి. అది చేయలేనటువంటి వారు దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శత్రు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
ప్రతినిత్యం ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.